అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన తర్వాత ఏం జరుగుతుంది ఈ 2 సంవత్సరాల కాలంలో అనేది ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉన్న రోజులు గతం. ఈరోజు ఏ కుటుంబంలో కూడా సంతోషం అనేది లేకుండా అయిపోయింది. దానికి కారణం చంద్రబాబు గారి మోసపూరిత మాటలు నమ్మి ఈ జనము వాళ్ళకు గద్దెనెక్కించడము, వాళ్ళ కుటుంబాలలో సంతోషం లేకుండా చేసుకోవడము రెండు జరిగి దాదాపు 2 సంవత్సరాల కాలం పూర్తయింది. ఆ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎలక్షన్ల ముందు కూటమి పెద్దలు సూపర్ 6 సూపర్ 7 అని చెప్పి జనాన్ని నమ్మించి ఓట్లు వేసుకున్న తర్వాత 2 సంవత్సరాల కాలం పూర్తయినా కూడా ఈ రోజుకి కూడా వాళ్ళు చెప్పిన సూపర్ 6 పూర్తి చేయలేదు. కానీ 1 సంవత్సర కాలం గడుస్తానే మంచి ప్రభుత్వం అని వాళ్ళంతకు వాళ్ళే సర్టిఫికేట్ ఇచ్చుకున్నారు. 2 సంవత్సరాలు పూర్తయితానే మా మంచి ప్రభుత్వం అని చెప్పుకున్నారు. చెప్పాల్సింది ప్రజలు, మీకు సర్టిఫికేట్ ఇవ్వాల్సింది ప్రజలు. కానీ ఈ కూటమికి సంబంధించిన తెలుగుదేశం నాయకులు కానీ, జనసేన నాయకులు, బీజేపీ వాళ్ళంతకు వాళ్ళే సర్టిఫై చేస్తున్నారు మంచి ప్రభుత్వము, మన మంచి ప్రభుత్వము, ప్రజాప్రభుత్వం అని చెప్పి. నిజంగా మీది ప్రజాప్రభుత్వం అయితే, మంచి ప్రభుత్వం అయితే నేను అడిగే ప్రతి ప్రశ్నకి సూటిగా మీరు సమాధానం చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు గతంలో యువగలం అప్పుడు మీరు దాదాపు 30 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. కానీ ఈరోజు మీరు మాట్లాడుతుండేది 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినప్పుడు నిరుద్యోగ వృత్తిని ఎందుకు ఇవ్వడం లేదు చంద్రబాబు నాయుడు గారు? మీరు అన్ని లక్షల మంది ఉద్యోగాలు మీరు కల్పించినప్పుడు నిరుద్యోగ వృత్తి 3,000 ఎందుకు ఇవ్వడం లేదు? అదే నిజమైతే మీరు ఇవ్వచ్చు కదా. అదేవిధంగా ఆడబిడ్డ నిధి అన్నారు. ప్రతి ఆడపిల్లకి 19 సంవత్సరాల నుంచి 49 సంవత్సరాల మధ్యలో ఉండే ప్రతి ఆడపిల్లకి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 1,500 రూపాయలు చొప్పున ఇస్తామన్నారు. ఆ లెక్క ప్రకారము ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి మహిళకి, ప్రతి అమ్మాయికి 19 నుంచి 49 సంవత్సరాల లోపల ఉండే వాళ్ళకి 36,000 రూపాయలు మీరు ఈ రోజుకి బాకీ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకొక విషయం మీకు తెలియజేస్తున్నాను. 50 ఏళ్ళకే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు పెన్షన్లు అన్నారు. ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు ఒక్క పెన్షన్ అన్న ఇచ్చారా? మీకు పబ్లిసిటీ పీక్, పనిచేసేది వీక్, అలా అయిపోయింది మీ ప్రభుత్వం. ఆ మాట నేను ఎందుకు అంటున్నానంటే, గత 4 రోజుల కాలంగా మీరు ఎక్కడ చూసినా పబ్లిసిటీ చేసినారు. మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్ళినా కూడా కొత్త పెన్షన్లు ఇచ్చేస్తున్నాం, లక్షల కొద్ది పెన్షన్లు ఇస్తున్నాము, జూన్ 12 అన్నారు. ఈరోజు జూన్ 17, జూన్ 18. ఈ కొత్త పెన్షన్లు ఇచ్చారా? ప్రతి క్షణము మీరు మోసం చేయడమే తప్ప ఈ ప్రజలకి చేసింది ఏది లేదని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన ఇచ్చే ప్రతి సంక్షేమ పథకానికి కూడా మీరు పేరు పెట్టారు. బటన్ నొక్కడం పెద్ద సమస్య ఏం కాదు, ఇంట్లో పండుకున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుందన్నారు. ఇదే ముసలైన బటన్ నొక్కేదానికి ఎందుకు ఆలోచిస్తున్నారో అర్థం కావడం లేదు. 75 సంవత్సరాలు పైబడిన చంద్రబాబు నాయుడు గారు బటన్ నొక్కేదానికి మీకు ఏం సమస్య? కాపు నేస్తం ఎక్కడ? ఈబీసీ నేస్తం ఎక్కడ? రైతన్న పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవు, రైతులకు ఎరువులు లేవు. ప్రతి వర్గాన్ని మోసం చేసిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారే. ఎలక్షన్ల ముందు మీరు చాలా మాట్లాడారు, కానీ ఈ రోజు కూడా ఒక్కటి కూడా మీరు ఫుల్ఫిల్ చేయకపోక, మీరు అరాకొరగా ఇచ్చిన దీపం పథకంలో కూడా దాదాపు ఈ 2 సంవత్సరాల కాలంలో 1, 2 సిలిండర్లకు మీరు డబ్బులు రీఎంబర్స్ చేసినారు తప్ప మీరు అప్ టు డేట్ మీరు లేదు. చెప్పడం చాలా ఈజీ, పాటించడంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు విఫలమే. అదేవిధంగా ఆరోగ్యశ్రీని కూడా పూర్తిగా నిర్వీర్యం చేసేసినారు. ఫీజు రియంబర్స్, విద్యార్థులకు మోసం చేసినారు.
ఏ వర్గాన్ని మీరు వదలలేదు, ఉద్యోగులను వదలలేదు. ఉద్యోగులకు డిఏలు అన్నారు, పిఆర్సీలు అన్నారు, వాళ్ళకి మోసం చేశారు. అదేవిధంగా డిఎస్సి, మెగా డిఎస్సి దగా డిఎస్సిగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించిన ఒక ప్రశ్నకైనా మీరు సూటిగా సమాధానం చెప్పగలుగుతున్నారా? డిఎస్సిలో మోసం జరగలేదని మీరు చెప్పగలుగుతారా? మెరిట్ లిస్టును పక్కన పెట్టి మీకు కావాల్సిన వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చింది వాస్తవం కాదా? ఈ ప్రభుత్వం రాబోయే కాలంలో ఖచ్చితంగా ప్రజల చేతనే కించంపబడుతుంది, ప్రజల చేతనే ఓడిపోయేదని కూడా తథ్యం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ఒక మాట చెప్పదలుచుకున్నాం. ఈ అనంతపురం నియోజకవర్గంలో స్టాక్ మార్కెట్ కంటే కూడా స్పీడ్గా చెప్తారు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు అభివృద్ధి గురించి. మనదాకా 130 కోట్లు అన్నారు, 6 నెలల కాలం తిరగకుండానే 180 కోట్లు అన్నారు. అయ్యా ఎమ్మెల్యే గారు, మాకు కావాల్సింది అంకెల్లో అభివృద్ధి కాదు, ఈ అనంతపురం పట్టణంలో అభివృద్ధి కావాలి. మీరే 180 కోట్ల రూపాయలు అభివృద్ధి చేసింటే ఈరోజు అనంతపురం పట్టణం ఈ విధంగా ఉండేదా? మాట్లాడితే మీరు గతంలో జరగలేదు అంటారు. ఒకటి ఆలోచించండి, అనంతపురం పట్టణంలో ఉండే మౌలిక సదుపాయాలలో గతంలో వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేము చేసిన అభివృద్ధి సత్యం. మీరు అభివృద్ధి చేశాము అంటే మీ అభివృద్ధి జరిగిండేది మీ కాంట్రాక్టర్లు అభివృద్ధి చెందినారు, మీ పార్టీ నాయకులు అభివృద్ధి చెందారు తప్ప ఈ అనంతపురం నగరంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదనేది సత్యం. ఇంకొక విషయం గమనించండి, మీరు ఖచ్చితంగా నిజంగానే అభివృద్ధి జరిగినంటే ఈరోజు అనంతపురం పట్టణం ఈ విధంగా ఉండేదా? కేవలం దాచుకో అన్నట్టుగా జరుగుతుంది తప్ప ఇంకొకటి అనంతపురం పట్టణంలో జరగడం లేదు. అదేవిధంగా అనంతపురం పట్టణంలో ఉండే హెడ్ క్వార్టర్లో ఉండే ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి ఈరోజు ఏముంది గమనించండి ఒకసారి. అక్కడ ఏం జరుగుతుంది? ప్రతిరోజు మీకు సంబంధించిన దినపత్రికల్లో ప్రతిరోజు కథనాలు వస్తున్నాయి. ఏ రోజైనా మీరు సందర్శించారా? గత ఎమ్మెల్యే శ్రీ అనంత వెంకటరామరెడ్డి గారు ఉన్నప్పుడు హాస్పిటల్ పట్ల, ఆడుండే పేషెంట్ల పట్ల ఆయన ఇచ్చిన భరోసా కానీ, హాస్పిటల్లో సందర్శించి అక్కడ ఏమి కావాలి వాళ్ళకి, అక్కడ ఎటువంటి సదుపాయాలు కల్పించాలని చెప్పి నిరంతరం హాస్పిటల్లో కూడా ఆయన పర్యటించిన దాఖలాలు ఉన్నాయి. ఈ అనంతపురం పట్టణ ప్రజలు కానీ, ఈ జిల్లా ప్రజలు కానీ చేసుకున్న పుణ్యం ఏమంటే, గతంలో మీలాంటి వాళ్ళు ఎమ్మెల్యేగా లేరు. కోవిడ్ కాలంలో మీలాంటి ఎమ్మెల్యే కోవిడ్ కాలంలో ఉండింటే ఖచ్చితంగా లక్షల మంది చనిపోయింది అనంతపురంలో. ఈరోజు అదే దుస్థితి అనే అనంతపురంలో ఉంది. మీ పార్టీ పట్ల మీరు చేస్తున్నది మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. నేను ఏం చేస్తున్నాను? నాకు ఓట్లు గెలిపించిన ప్రజలకు నేను ఏ విధంగా న్యాయం చేస్తున్నాను? వాళ్ళకి ఏ విధంగా నేను సహాయపడుతున్నాను? ప్రజలకు నేను కావాల్సిన సదుపాయాలు కల్పిస్తున్నామా లేదా అనేది కూడా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, చివరిగా ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ అనంతపురం పట్టణ ప్రజలకు నేను ఒకటే కోరేది, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తున్న సరికి సంబంధించి అప్రమత్తంగా ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల ఓట్లు తొలగిస్తారు. మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభిమానులము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అని చెప్పి మన ఓట్లనే తొలగిస్తారు. కాబట్టి మనం ఖచ్చితంగా దీని మీద అలర్ట్గా ఉండాలి. మన ఓటును మనం కాపాడుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.